బల్ల నిమిత్తమే ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలు మనం చదువుకుందాం. ప్రతి వారం చదువుకున్న అట్లుగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28, 29, 30 వచనాలు, 31 కూడా 29, 30, 31 చదువుకుందాం. నేను 28, 29, 30, 31 మార్చి చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగ చేస్తే రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష కలుగుటకే. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. ఇంకొక లేఖన భావం చదువుకుందాం. ఏహెచ్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 18th చాప్టర్, హెచ్కేల్ 18th చాప్టర్ మొదటి వచనం నుంచి 23 వచనాలు మార్చి చదువుకుందాం. ఏహెచ్కేల్ గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం నుంచి 23 వచనాలు మార్చి చదువుకుందాం. మరలా యెహోవా నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను, మూడో వచనం, నా జీవంతోడు సామెత ఇశ్రాయేలులో మీరిక పలుకరు, ఇదే ప్రభువైన యెహోవాకు. ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించువాడై ఉండి ఎవరినైనా బాధ పెట్టకయు రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారం చేత ఎవరికైనా నష్టం కలగజేయ నుండి వాడై ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి యథార్థపరుడే నా కట్టలను గాయకొంచు నా విధులను అనుసరించి ఎడల వాడి నిర్దోషిగును, నిజంగా వాడు బ్రతుకును, ఇదే ప్రభువైన యెహోవాకు. చేయవలసిన మంచి క్రియల్లో దేన్నైనా చేయకండి ఎడల, అనగా పర్వతముల మీద భోజనం చేయుటయు తన పొరుగువాని భార్యను చెరుపుటయు అప్పిచ్చి వడ్డీ పుచ్చుకున్నటయు లాభం చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినట్లా వాడు బ్రతుకుడు ఈ హేయ క్రియలన్నీ చేసిన కనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడను, వాడు తన ప్రాణముకు తానే ఉత్తరవాదిగును. పర్వతం మీద భోజనం చేయకు, ఇశ్రాయేలు పెట్టుకున్న విగ్రహం తట్టు చూడకు, తన పొరుగువాని భార్యను చెరపకు, బీదవాని మీద అన్యాయంగా చేయివేయక లాభం కొరకు అప్పియకు వడ్డీ పుచ్చుకొనికి నిన్నవాడై నా విధులను ఆచరించు నా కట్టలను అనుసరించు నుండినేలా అతడు తన తండ్రి చేసిన దోషాన్ని బట్టి చావడు, అతడు అవశ్యంగా బ్రతుకును. అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఏలమోయట్లేదని చెప్పుకొంచున్నారు. కుమారుడు నీతి న్యాయములను అనుసరించి నా కట్టలన్నింటిని అనుసరించి గాయకొనేను గనుక అతడు అవశ్యంగా బ్రతుకును. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయం జరిగించినలా అతడు మరణం నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకును.
23వ వచనం, దుష్టులు మరణం నందుట చేత నాకు ఎంత మాత్రమైనదో సంతోషం కలిగినా వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. ఇదే ప్రభు అయిన యెహోవా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, అత్యంతంగా హెచ్చించబడి అన్ని నామముల కంటే హెచ్చని యేసుక్రీస్తు తగినమైన పరిశుద్ధమైన నమ్మదగిన రక్షణ నిరీక్షణ స్వస్థత కలిగిన నామములు మరొకసారి నీ పాస అనేది సాయపడుతున్నాను. అవును ప్రభా, నేను కూడా నా జీవితంలో నిరీక్షణ లేనప్పుడు, నాకు ఎటువంటి స్వస్థత లేనప్పుడు, నాకు మీరు తెలియనప్పుడు మీరేం నన్ను సంధించి నాకు మీరు బయలుపరుచుకొని మీ నా కొరకై శిలువ మరణం పొందారని, నా కొరకే రక్తం కాచి అనేకమైన శ్రమలు పొంది విమోచన క్రయధనంగా మీ ప్రాణం పెట్టి నన్ను పాపం నుంచి శాపం నుంచి విడిపించి తండ్రితో సమాధానపరిచినందుకే నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఇటువంటి అనుభవం సంఘస్థులతో కలిసి నాకు కూడా ఇచ్చినందుకే సంఘంతో కూడి నా కృతజ్ఞత మీకు చెల్లించుకుంటున్నాను. అంతేకాకుండా మమ్మల్ని అందరినీ సమావేశపరిచి మీ వాక్యం ధ్యానించుకుంటూ మీ కృపను మాకు అనుగ్రహించినందుకే నీ యొక్క పరిశుద్ధాత్మ దేవుడే మాకు బోధకుడిగా ఉండి ఈ మధ్యాహ్న కాల్సిన బోధించి నేను మమ్మల్ని అందరినీ కూడా తెప్పరిలు చేయలాగా మాకు సహాయపడమని సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు మా కొరకే త్వరగా రానైనా నజరుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలు ఇక్కడ చెప్పడం ఏంటంటే మనల్ని మనం పరిశీలించుకోవడం. వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్స్. మనం చాలాసార్లు ఇతరులను పరిశీలించే వారంగా ఉంటాం. మనకు ముందున్నటువంటి వారు మనకంటే బాగున్నారా, మనకంటే ఈ విధంగా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడు మనల్ని మంచిగా ఆలోచించి ఇతరులు చెడ్డగా చూచేవారంగా ఉంటాం. ఇది స్వాభావికంగా మనకు ఉండేటువంటి తత్వం. ఈ మధ్యాహ్న కాల సమయం 11:38 అయింది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చిన మాట ఏంటంటే మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు, అంటే మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు మనకి ఏం తెలుస్తుంది? మనం మంచివారంగా ఉన్నామనా, చెడ్డవారంగా ఉన్నామనా, మనం ఏ విధంగా ఉన్నామని మనకి దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుని వాక్యమైన అద్దంలో మనల్ని చూసుకున్నప్పుడు మనకు వాక్యం తెలియపరచబడుతుందంటే, నా జీవితంలో నేను చూసుకున్నప్పుడు భయంకరమైనటువంటి వ్యక్తిగా నాకు నేను తెలుసుకుంటూ వస్తాను. రక్షించబడినటువంటి వాడనే, కానీ నాకు కలిగే ఆలోచనలు, నాకు కలిగే ఆ యొక్క ఫీలింగ్స్, ద స్కీమ్స్, ఇవన్నీ కూడా నా అంత చెడ్డవాడు లోకంలో ఎవరు ఉండరేమని నా ఆలోచన. ఎందుకంటే రక్షించబడ్డాను, అయినప్పటికీ రక్షించబడినటువంటి వాడిని నాకు కలిగే ఆలోచనలు అవి చాలా చెడ్డవి. నాలో ఏ మంచి లేదని నేను వాక్యాన్ని చదువుకున్నప్పుడల్లా దేవుని వాక్యాన్ని వచ్చినప్పుడల్లా చాలా బాధగా ఉంటుంది. ఇర్మియా 17 చాప్టర్ అన్నీ తెలిసినటువంటి లేఖన భాగాలే అయినా చూసుకుందాం. and 9th verse. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు.
అది ఘోరమైన వ్యాధి గలదు. అది మీరు పరిశీలించారో పరిశీలించలేదో నాకు తెలియదు, కానీ నేను పరిశీలించినప్పుడు నా హృదయం చాలా ఘోరమైంది. ఎక్కడా మంచి లేదు నాలో. ఏ విధంగా చూసినప్పటికీ దేవుడు నాకు తోడుగా ఉండకపోతే, ఆయన నాకు సంరక్షకుడుగా ఉండకపోతే, నాకు కాపరిగా ఉండకపోతే, నన్ను ఏలువాడుగా లేకపోతే, నా అంత చెడ్డవాడు ఈ లోకంలో ఉండనే ఉండడు. కనుక ఈ లేఖన భాగాల్ని నేను చూచుకున్నప్పుడు ఈ హృదయం నుంచి ఏమేమి వస్తాయని చూడండి. మార్క్స్ గాస్పెల్ 7th chapter. (21st verse) 21వ వచనం. మార్క్స్ వార్త 7:21. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదృష్టిని, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పను. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు. ఏమేమి వస్తాయంట లోపల నుండి? నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు. ఇవన్నీ ఏది మనం అంటాం కదా, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో. సరే, దేవుని వాక్యం ఎట్లుందంటే మత్తయి వార్త, మాథ్యూస్ గాస్పెల్ 5th chapter. ఐదో అధ్యాయం 27వ వచనం చదువుతున్నాను. మాథ్యూస్ గాస్పెల్ 5th chapter 27th verse. వ్యభిచారం చేయవద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహచూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయం ఆమెతో వ్యభిచారం చేసిన వాడును. ఏమంటున్నాడు ఇక్కడ? వ్యభిచారం చేయవద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగను. ముందు ఇంకొక మాట 21వ వచనం కూడా చదువుతాను. ఇదో 5వ అధ్యాయం 21వ వచనం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకులు ఉన్నని మీ పూర్వీకులతో చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోప్పడు ప్రతివాడు విమర్శకులు ఉన్నగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోను. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ మన జీవితాల్లో వ్యభిచారం విషయమే, నరహత్య విషయమే. తన సహోదరుని చూడండి, హౌ వి క్లాసిఫై పీపుల్. నాకు తగిన వాడిని నేను ఏర్పరచుకుంటాను. నన్ను గొప్ప చేసేవాడిని, అబ్బా నన్ను చాలా గొప్ప చేశాడు అనుకొని నేను అతన్ని వెంబడిస్తాను. పేదలైనటువంటి వారు, ఎటువంటి నిరీక్షణ లేనటువంటి వారు, వారందరూ కూడా చాలా దుఃఖపడుతూ ఉంటారు. మీకు తెలియని విషయం మీకు తెలుసు అట్టుకుంటా, ఐ డోంట్ నో. వాళ్ళు చాలా మదన పడుతూ ఉంటారు. అరే ఇతనేంటి, వీళ్ళంతేంటి నన్ను విడిచి వెళ్ళిపోయారు. అంటే నేను పేదవాడినైనా, అంటే నా దగ్గర నాకు విలువ లేదన్నా, అంటే డబ్బు లేదన్నా, అధికారం లేదన్నా, ఏది లేదని నన్ను విడిచి వెళ్ళిపోయేవారుగా ఉంటారు. అంటే గొప్పవాడిని ప్రేమిస్తాడు, ఘనత కలిగిన వాడిని ఘనత కలిగిన వాడు ప్రేమిస్తాడు, అధికారం కలిగిన వాడు అధికారిని ప్రేమిస్తాడు. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువు చెప్పలేదు. మనం ఇవన్నీ కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం చెవిగలిగిన వాడు వినుగాక అన్నాడు. కనుక మన జీవితాల్లో మార్పు వచ్చిందా? మనం మార్చుకుంటున్నామా? గడిచిపోయిన సంవత్సరంలో మన జీవితాల్లో మనం చేసినవన్నీ నిర్ణయించుకొని ఈ సంవత్సరం చేయకూడదు అని నిర్ణయంతో వచ్చామా? మనం మొదటి ఆరాధన సమయం గడిచిపోయిన 31st night and 1st
దేవదాస్ ద్వారా మీరు విన్నటువంటి వాక్యాలు మీ హృదయంలో ఉన్నామని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని పిల్లలు చెప్పేవన్నీ కూడా సమాధానం కలిగి జీవించటమని, అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువుల వారు తను తగ్గించుకున్నాడు. ఎక్కడ కూడా తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు. అది చాలామందికి అర్థం కాలేదు. అరే, తండ్రి నాకంటే గొప్పవాడు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఎటువంటి ఘనత లేదా? వారికి ఆలోచన లేదు. వాళ్ళకి దే కుడ్ నాట్ అండర్స్టాండ్. ఇంకా క్షమించాలి, నేను కొంతమంది చెప్తున్నప్పుడు విన్నాను, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు వారికి ఐక్యత లేకపోతే హౌ సాడ్ ఇట్ ఈస్. కెన్ యూ సే లైక్ దాట్? తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళు దేవుళ్ళు, వీళ్ళు దట్ ఈస్ దేర్ ఆర్డర్. దే విల్ ఫాలో. ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ కన్విక్ట్ ద పర్సన్. అండ్ ఎట్లా యేసుక్రీస్తు ప్రభువుల వారు చేసిన కార్యాలన్నీ జ్ఞాపకానికి తీసుకొచ్చి ఒక పాపని కన్విక్ట్ చేసి పరిశుద్ధుడిగా చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరి కార్యాలు? యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఎవరు పంపించారు? తండ్రి. అంటే వీరి ముగ్గురు వాళ్ళకి ఏమన్నా డిఫరెంట్ ఆఫ్ ఆఫీస్ ఉందా? వాళ్ళు వేరా? వాళ్ళు దే ఆర్ వన్. ద ట్రైనియల్ గాడ్, దే ఆర్ వన్. ఇది అర్థం కాల చాలా మందికి. అసలు దాన్ని చెప్పడమే చాలా చాలా దుఃఖం అని నేను అంటాను. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఉదయకాల సమయంలో మనం చదువుకున్నట్టు లేఖన భాగంలో కొన్ని విషయాలు మనం చదువుకుంటూ వచ్చాం. అది ఏంటంటే ఒకసారి చూద్దాం. చూడండి, ఏహెచ్కేల్ గ్రంథం మొదటి 2 వచనాలు చదువుతాను. మొదటి 2 వచనాలు చూడండి. మొదటి 4 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా వినండి. మొదటి 4 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినని మీరు చెప్పుచూ వచ్చేదరే, ఇశ్రాయేల్ దేశంను గురించి ఈ సామెత మీరు ఎందుకు పలికెదరు? నా జీవంతోడు ఈ సామెత ఇశ్రాయేల్లో మీరిక పలుకరు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపం చేయవాడు ఎవడో వాడే మరణం నందును. ఏమంటున్నాడు? అందరూ నా వశంలో ఉన్నారంటున్నాడు. ఇశ్రాయేల్ తండ్రుల గురించి, కుమారుల గురించి. ఎవడైతే పాపం చేస్తాడో వాడే మరణం నందుతాడని అయితే అంటూ ఫస్ట్ ఫ్రాగ్మెంట్ చూడండి. మొదట కొన్ని వచనాలు చెప్తున్నాడు. ఏ విధంగా అంటే 18వ అధ్యాయం 6వ వచనం చూడండి. పర్వతం మీద భోజనం చేయకయు, ఇశ్రాయేలు పెట్టుకున్న విగ్రహములు తట్టు చూడకయు, తన పొరుగువాని భార్యని చెరపకయు, బహిష్టైన దాన్ని కూడకయు, ఎవరినైనాను బాధ పెట్టకయు, రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారం చేత ఎవరికైనా నష్టం కలగజేయకు నుండు వాడై, ఆకలి గల వానికి ఆహారం ఇచ్చి, దిగంబరికి బట్ట ఇచ్చి, వడ్డీకి అప్పియక, లాభం చేపట్టకి, అన్యాయం చేయకి, నిష్పక్షపాతంగా న్యాయం తెచ్చి యథార్థపరుడే నా కట్టడలను గైకొంచు నా విధులను అనుసరించుచుని నీడల వాడే నిర్దేశమును, నిజముగా వాడు బ్రతుకుని. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. దర్ ఆర్ ఇన్స్ట్రక్షన్ గివెన్ హియర్. ఇవి మన కట్టడలు, న్యాయ విధులు, శాస్త్రాలు, ఉపదేశాలు ఇవన్నీ వస్తాయి. ఏమంటున్నాడు ఇక్కడ? పర్వతం మీద భోజనం చేయకు, ఇశ్రాయేలు పెట్టిన విగ్రహం తట్టు చూడకు, తన పొరుగువాని భార్యను చెరపకు, బహిష్టైన దాన్ని చూడకి, ఎవరినైనా బాధ పెట్టకు, జాగ్రత్త వినండి, ఎవరినైనా బాధ పెట్టకయు, రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారం చేత ఎవరికైనా నష్టం కలుగజేయకునుండు వాడే, ఆకలిగిన వానికి ఆహారం ఇచ్చి, దిగంబరికి బట్ట ఇచ్చి. ఇవన్నీ చూడండి. దిగంబరికి, ఆకలిగిన వానికి ఆహారం ఇచ్చి, దిగంబరికి బట్ట ఇచ్చి, వడ్డీకి అప్పియకయు, లాభం చేపట్టకయు, అన్యాయం చేయకయు, నిష్పక్షపాతంగా న్యాయం తీర్చి. మన జీవితాల్లో ఇంకా ఇటువంటి వారు ఎవరైనా ఉన్నారా? పేదవానికి ఏమంటున్నాడు ఇక్కడ? ఆకలి కాని వారికి ఆహారం ఇచ్చి, దిగంబరికి బట్ట ఇచ్చి, వడ్డీకి అప్పి. ఇవన్నీ దేవుని లేఖన భాగాల్లో రాయబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆజ్ఞలు, ఆయన చేసినటువంటి, మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, దేవుడు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి, దిగంబరికి బట్ట ఇచ్చి. మరి మన జీవితాల్లో
మనం చేస్తుంటున్నామా? మరి కొంతమంది ధనాన్ని వడ్డీకి ఇచ్చేవారుగా ఉన్నారు. ఇంకా పాపాల విషయమే నేను అదే చెప్తూ ఉన్నాను. పాత నిబంధన గ్రంథంలో ఎవరన్నా చేసి ఉంటే అని ఉంది. క్రొత్త నిబంధన గ్రంథంలో ఎవరన్నా చూస్తే, ఇఫ్ ఎనీబడి ఈజ్ కమిటెడ్ అడల్టరీ హీ ఈజ్ పనిషబుల్. ఇక్కడ ఇఫ్ యు లుక్ ఎట్ ఎ ఉమెన్ విత్ లస్ట్ఫుల్ ఐస్ యు ఆర్ ఆల్రెడీ కమిటెడ్ అడల్టరీ అని ఉంది. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి అసలు ఏంటి అసలుకి మనం గమనించామా? మరి మన హృదయాన్ని ఆ విధంగా మనం పెట్టుకుంటున్నామా జాగ్రత్తగా? మన హృదయం చాలా చెడ్డది కదా, మన కన్నులు చాలా చెడ్డవి కదా. మరి మనం ఏ విధంగా హౌ వీఆర్ ప్రాక్టీసింగ్ అవర్ సెల్స్, ఇది నేను మీకు మామూలుగా చెప్పట్లేదు. వాట్ ఐ ఫేస్డ్ ఇన్ మై లైఫ్ ఆల్ దిస్, ఐ వాస్ బోర్న్ అగైన్ ఇన్ 1989. సిన్స్ దెన్ నేను నా ఆత్మీయ జీవితంలో రక్షణ పొందిన తర్వాత నా కన్నుల్ని గుడ్డి కన్నులుగా చేసుకున్నానా, లేక ఆకర్షింపబడి చూసేవాడిగా నేను ఉంటున్నానా, చూస్తూ వచ్చానా? నా ఆంతర్యంలో నేను దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేసి, ఆంతర్యంలో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్సైడ్, ఆంతర్యంలో మనం ఇందా చదువుకున్నాం కదా, మార్క్స్ వార్త 7:21 నుంచి హృదయంలో నుంచి అన్నీ వస్తాయి అన్నాడు. వ్యభిచారములు, దొంగతనాలు కదా, ఇవన్నీ కూడా వస్తాయి కదా. మరి మనం ఏ విధంగా మన హృదయాన్ని పెట్టుకుంటున్నాం? ఈ మధ్యాహ్న కాల సమయంలో చాలా మనం అందరం ఏమనుకుంటామంటే, ఎవరికి వాళ్ళని బైబిల్ తెచ్చుకుంటాం, కూర్చుంటాం, వి సిట్ అండ్ వి హియర్. మనందరం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా వచ్చి కూర్చుంటాము, దేవుని యొక్క వాక్యం వింటాము, దేవుని యొక్క సన్నిధిలో గడుపుతాము. మరి మన హృదయాన్ని ఏ విధంగా ఉంచుకుంటున్నాం? ఇంకేంటి, ఇంకా ముందుకెళ్దాం. ఇంకేమంటున్నాడు 7వ వచనంలో, ఆఖరి క్వశ్చన్ ఏమంటున్నాడు? ఎవరినైనా బాధ పెట్టకు, సెవెంత్ వర్స్ నుంచి చదువు. ఎవరినైనా బాధ పెట్టకు, రుణస్థునికి అతని తాకట్టుని చెల్లించి బలత్కారం చేత ఎవరికైనా నష్టం కలగ చేయకు నుండువాడే, ఆకలిగా వానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్టి ఇచ్చి వడ్డీకి అప్పియ్యక. ఇవన్నీ దేవుని లేఖన భాగాల్లో రాయబడి ఉన్నాయి. ఇవి వడ్డీకి అప్పియ్యక, లాభం చేపట్టకు, అన్యాయం చేయకు, నిష్పక్షపాతంగా న్యాయం తీర్చి యథార్థపరుడై నా కట్టలను గైకొంచు. నిష్పక్షపాతంగా న్యాయం తీరుస్తూ, మనం న్యాయం తీర్చేటప్పుడు మనకి మన జీవితాల్లో వస్తాయి. దెర్ ఆర్ ఇన్సిడెంట్స్ ఈవెన్ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్. మనం అప్పుడు ఏ విధంగా న్యాయం తీరుస్తుంటున్నాం? మాకు కాదులే అని చేతులు కడిగేసుకుంటున్నామా? మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన దగ్గరికి కూడా తీసుకొచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటలు మనకు తెలుసు. ఐ హావ్ నాట్ కమ్ టు జడ్జ్ అన్నాడు ఆయన. కానీ కొన్ని సందర్భాల్లో ఈ వ్యక్తులను చూపిస్తూ వచ్చాడు. 18వ అధ్యాయంలో మనకు తెలుసు, అప్పిచ్చినవాడు, అప్పు పొందినవాడు. సో ఇవన్నీ ఏంటంటే చాలా పెద్ద పెద్ద పోర్షన్స్ అవన్నీ. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని ఇంకా అప్పివ్వమంటే మనం మళ్ళీ కనిపించాం. అంటే ఎప్పుడో పాతకాలంలో భగత్ సింగ్ గారు ప్రాక్టీస్ చేసినటువంటి విషయాలు ఏంటది? ఆయన ఎవరిని అప్పడకుండా దేవుని పైన ఆధారపడి ఆయన జీవించాడు. అది సాక్ష్యం ఆయనకి. మన సహోదరుల్లో ఎవరికైనా అవసరం ఉండి అడిగినప్పుడు ఈ వాక్యం చూపిస్తామా? వడ్డీకి ఇవ్వమని చెప్తాం కదా, వడ్డీ అంటున్నా అప్పు ఇవ్వమని చెప్తాం కదా. యేసుక్రీస్తు ప్రభువులు వారు చెప్పారు ఇవ్వద్దని, కానీ పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టాడు ఇవ్వచ్చు, ముఖము త్రిప్పుకొనక. కనుక ఏంటంటే ఇవన్నీ మన జీవితంలో ప్రాక్టీస్ చేస్తున్నామా అన్నది. ఇంకా ఏమంటాడు ఆయన, ఇంకా కిందకు వస్తే ఏమంటున్నాడంటే ఆయన, నిష్పక్షపాతంగా న్యాయం తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గాయకొంచు, నా విధులను అనుసరించి నడిచినడలా వాడే నిర్దోషిగను. ఆయన కట్టడలను గాయకొనచ్చు. ఆయన కట్టడలు అంటే ఏంటి అవి? ఆయన కట్టడలను గాయకొనచ్చు అన్నాడు. మన జీవితాల్లో మన ఆజ్ఞలు కట్టడలు. మనం
మనం చూస్తే నిర్గమకాండము అండ్ లెవిటికస్లో అని ఇంకా డ్యూటెరానమీలో చూస్తే ఆయన కట్టడలు, ఆయన న్యాయ విధులు రాయబడి ఉన్నాయి. ఇంకా ఎక్సోడస్ 21st చాప్టర్లో అక్కడంతా అన్నీ రాయబడి ఉన్నాయి. ఎట్లా ఉన్నాయంటే నీ సహోదరునికి లాభం చేసేవి. ఫర్ ఎగ్జాంపుల్ నీ సహోదరుడు యొక్క ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తన బర్రె కానీ కావు అది వెళ్ళి ఎక్కడైనా తప్పిపోతే నువ్వు చూస్తూ ఉండటానికి వీల్లేదు. అంటే కట్టడ అది, అంటే ఇట్స్ ఎన్ ఇన్స్ట్రక్షన్ గివెన్ బై గాడ్. ఏమంటున్నాడంటే అది తీసుకొని వచ్చి తోలుకొని వచ్చి నీ దగ్గర పెట్టుకొని నీ అంటే నాకు తెలియదు అని చెప్పడానికి లేదు. మన జీవితాల్లో కూడా మనం అటువంటి ప్రాక్టీస్ చేస్తున్నామా? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అడుగుతున్నది ఏంటంటే ఇవన్నీ చేస్తే కనుక కిందకు వచ్చినప్పుడు ఏమంటున్నాడు ఆయన, అయితే ఆ నీతిపరునికి కుమారుడు పుట్టగా వాడు ఇంకా అక్కడ వరకే. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు ఏంటంటే వాడే నిర్దోషిగా నిజంగా వాడు బ్రతుకుని. ఇవన్నీ కనుక వాడు తన జీవితంలో వాడు అనుసరించి నడిచిన ఎడల వాడు బ్రతుకుతాడు. తన సహోదరుని ప్రేమించిన వాడే, తన సహోదరుడికి అవసరం ఉన్నప్పుడు అవసరాన్ని బట్టి తనకి బట్టలు ఇచ్చిన వాడే, అవసరాన్ని బట్టి తనకి ఆహారం పెట్టిన వాడే, తనకి వడ్డీకి అప్పియక, ఇవన్నీ ఉన్నాయి కదా మనం చదువుకున్న వాటిలో. కట్టడలు న్యాయ విధులు అనుసరించి జీవించిన ఎడల వాడు బ్రతుకుతాడని ఉంది. కనుక ఏంటంటే మన జీవితంలో ఇవన్నీ అన్వయించుకొని బ్రతుకుతున్నామా? అది నీతిమంతుడైనటువంటి వాడి గురించి రాయబడింది. అది సరే. కిందకు వచ్చినప్పుడు 11వ వచనం ఏమంటాడు, అయితే ఆ నీతిపరుని కుమారుడు పుట్టగా, అంటే పైన చెప్పబడినవన్నీ కూడా ఒక నీతిపరుడు తన జీవితంలో చేసినటువంటి విషయాలు. వాడికి ఒక కుమారుడు పుట్టగా వాడు బలాత్కారం చేయువాడై ప్రాణహానికరుడై చేయరాని క్రియల్లో దేన్నైనా చేసి, ఏమంటున్నాడు ఇక్కడ, అయితే ఆ నీతిపరుని కుమారుడు పుట్టగా వాడు బలాత్కారం చేయువాడై ప్రాణహానికరుడై చేయరాని క్రియల్లో దేన్నైనా చేసి చేయవలసిన మంచి క్రియల్లో దేన్నైనా చేయకు ఇండినెలా, అనగా పర్వతం మీద భోజనం చేయటి, తన పొరుగువాని భార్యను చెరుపుటి, దీనులను దరిద్రులను బాధపెట్టి బలాత్కారం చేత నష్టం కలుగచేయటయు, తాకట్టు చెల్లింపకపోవటయు, విగ్రహాలను తట్టు చూచి హేయకృత్యములు జరిగించటయు, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకున్నటయు, లాభం చేపట్టటయు, ఈ మొదలగు క్రియలు చేసినట్ల వాడు బ్రతుకుడు. ఈ హేయక్రియలన్నీ చేసిన కనుక అవశ్యంగా వానికి మరణ శిక్ష విధింపబడిన వాడు తన ప్రాణం తానే ఉత్తరవాదియగును. ఇవన్నీ మనం ముందు చెప్పుకున్నటువంటి విషయాలు వ్యతిరేకంగా ఎవడైనా హానికరుడైండి తన పొరుగువానికి వడ్డీకి ఇచ్చి తన తాకట్టుని విడిపించక, వాడికి బట్టలు ఇవ్వక, ఆహారం పెట్టక, అంటే అన్నీ మనం ఇందాక చదువుకున్నవన్నిటికీ వ్యతిరేకంగా దేవుని యొక్క కట్టడలు న్యాయ విధులు వీటన్నిటిలో దేవుని సన్నిధికి రావటం ఉంటుంది. దేవుని పిల్లల విషయమే ప్రవర్తన ఉంటుంది. వారి ఎడల మనం జరిగించే మన ప్రవర్తన ఏంటి, మనం ఎటువంటి వారంగా ఉంటాము, వారి విషయంలో మనం ఏ విధంగా జీవిస్తామని ఈ మొట్టమొదటి ఈ వారము ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. మనం ఏ విధంగా జీవిస్తూ ఉంటున్నాం? అసలుకి నాకు తెలిసి చాలామంది బెనెడిక్షన్ ఇవ్వడం ఆలస్యం ఇంట్లో ఉంటారు. జస్ట్ దే గెట్ బెనెడిక్షన్ అండ్ దే వోంట్ బి ఫౌండ్ ఇన్ ద చర్చ్. వాళ్ళకి సహవాసం ఉండదు, వాళ్ళకి ఎటువంటి ఇంటరాక్షన్ ఉండదు. అటువంటి వాళ్ళు దేవుని పిల్లలకి ఏం మేలు చేస్తారు? దేవుని సంఘంలో చేరిన తర్వాత సంఘ సహవాసం మనకుందా? లేకపోతే ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద చర్చ్ ఫెలోషిప్, మన ఇళ్ళకి వెళ్ళిపోతాం. మనం నిలబడేది మార్టిన్ గారు ఒకరే, ఎవరు వచ్చిన వాళ్ళకి ప్రార్థన చేస్తూ. నేను చూస్తాను. వై ఐఎమ్ టెల్లింగ్ హిస్ నేమ్ ఇస్ బికాస్ హీ ఈజ్ ద ఓన్లీ పర్సన్. ఈవెన్ పాండమిక్ టైంలో కూడా హీ స్టూడ్ హియర్. ఆయనను గొప్ప చేయడానికి చెప్పట్లేదు నేను ఈ మాట. ఎవరంతటా వాళ్ళు వెళ్ళిపోతారు.
ఈ సంఘం అన్న తర్వాత సంఘంలో చాలా అవసరతలు ఉంటాయి. అందరూ అన్ని కలిగి ఉండరు, అందరికీ అన్నీ ఉండవు. మనం ఈ పాండమిక్ టైంలో వీ హ్యావ్ సప్లైడ్ గ్రాసరీస్, అన్నీ చేసాం మనం. అప్పుడు క్యాష్ ఆల్సో వీ హ్యావ్ గివెన్. అప్పుడు ఎవరున్నారు అసలుకి? పాండమిక్ టైము దేవుని పిల్లల్ని ప్రేమించేవారము, వారికి ఆకలి ఉంటే పెట్టేవాళ్ళము, బట్టలు లేకపోతే ఇచ్చేవాళ్ళము, మెడిసిన్స్కి ఇచ్చేవాళ్ళము, వాళ్ళని ఆదరించేవాళ్ళము. ఎవరున్నారు అసలుకి? ఎవరంతటా వాళ్ళు పారిపోయేవాళ్ళుగా ఉన్నారు సంఘంలో. మరి ఇది మనకు వర్తిస్తుందా ఈ మధ్యాహ్న కాల సమయంలో? అసలు మన సంఘానికి రావటమే భయపడుతున్నాం. అండ్ ఆల్సో వేర్ యు ఆర్ claiming that he is my God, he is my Lord, he is my hiding place, he is my sustainer, he is అన్నీ చెప్తా ఉన్నాం మనం. ఎక్కడ చెప్తున్నాం? ఎవరికి చెప్తున్నాం? దేవుని సన్నిధిలో దేవుని పిల్లల కొరకై దేవుని ఆలోచన కలిగి ఎప్పుడన్నా వచ్చామా? పాండమిక్ టైమే ఆలోచన ఉందా మనకి? దేవుడు మనల్ని సంరక్షిస్తాడని. ఐ టెల్ యూ, సి, నాకు కరోనా వచ్చింది, మీకు తెలుసో తెలియదు చాలామందికి. ఐఎమ్ ఆల్రెడీ ఏ కిడ్నీ పేషెంట్, సఫరింగ్ ఫ్రమ్ కిడ్నీ ప్రాబ్లం, గోయింగ్ ఫర్ డయాలసిస్. నాకు మళ్ళీ కరోనా వచ్చింది. కరోనా వస్తే మీకు చెప్తున్నాను ప్రియులారా, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. కరోనా వస్తే తాకడానికి వీల్లేదు, ఎవరు, నోబడీ కెన్ టచ్. మరి నాకున్నారు 2 పిల్లలు, ఒక ఆమెకు మ్యారేజ్ వెళ్ళిపోయింది, ఒక పాప, నేను, సిస్టర్ ఉన్నాం. సొంత కడుపున పుట్టిన నా బిడ్డనే నాకు కరోనా వస్తే నా దగ్గరికి రాలేదు. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆమె కుటుంబం వేరు, మేము ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? రెండవ పాప నాకు కరోనా వచ్చింది, నన్ను ముట్టకూడదని దూరంగా ఉందా? నన్ను హత్తుకొని నన్ను ఆదరించి, ఎంత టెరబుల్ ఎగని అంటే, మాకు 14+7 21 స్టెప్స్ ఉన్నాయి. ఐ హ్యాడ్ టు క్లైమ్ దెమ్ టు రీచ్ మై హోమ్. ఇంకా నడిచి నా వల్ల అయ్యేది కాదు. ఆ పెద్ద చప్పుడు అంబులెన్స్ ఆల్మోస్ట్ ఐ థింక్ 8-10 డయాలసిస్ అయినాయి. అదే పరిస్థితిలో నేను ఐ హ్యాడ్ టు గో టు ద హాస్పిటల్. I should take the dialysis, then I should come back. It was terrible for me. I was asking the Lord, what for I am a Lord? నాకు ఎందుకు ప్రభా జీవితం తీసేసుకో, నాకు వద్దు ప్రభా. ఎన్నిసార్లు ప్రార్థించాను, నా umpteen number of times. పడుకున్నప్పుడు, లేచినప్పుడు, ఐఎమ్ టెల్లింగ్ యూ, I was only asking the Lord, Lord, take me. Then I don't want to depend. మరి దేవుని ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. సంఘానికి తీసుకొని వస్తున్నారు, సంఘ పెద్దలు వాడుకుంటూనే ఉంటున్నారు. ఏంటిది? కనుక ప్రియులారా, మరి మనం మనము అంటే దీన్ని కనెక్ట్ చేయట్లేదు నేను. మన దేవుడు గొప్పవాడని చెప్తాం కదా, మన దేవుడు మనల్ని ఆదరిస్తాడని చెప్తాం కదా, మన దేవుడు మనల్ని సంరక్షిస్తాడని చెప్తాం కదా, మనం సంఘంతో ఐక్యపరచబడే జ్ఞానం అని చెప్తాం కదా. మరి ఎందుకు ఈ భయం అనేది నేను అడగట్లేదు. బికాస్ ద టెరిబుల్ టైం వాళ్ళకు వస్తుందని మాకు ఇష్టం లేదు, మా వల్ల ఇతరులకు రావడం కూడా ఇష్టం లేదు. అట్లా చాలా కష్టపడ్డాను ప్రియులారా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రేమ విషయమే చెప్తున్నా. వి సే వి లవ్,
Jesus said, I love you, and he died for us. We say we love you, we run away. This is how we live. అని నేను కనెక్ట్ చేయట్లేదు, ఐఎమ్ నాట్ సేయింగ్ దాట్. కానీ మన ప్రియులు వారి అవస్థలో ఉన్నప్పుడు, వారు దిగంబరులు అయినప్పుడు, వారికి ఏమీ లేనప్పుడు, వారు వ్యాధిగ్రస్తులైనప్పుడు, మరి ఆయన కట్టడలు, ఆయన న్యాయ విధులు మనం అనుసరించి నడుస్తున్నామా? 58వ అధ్యాయము 55 యెషయా గ్రంథం నేను టచ్ చేయట్లేదు, ఎందుకంటే అక్కడ చాలా విషయాలు మనం చేయాలని ఉంది. కానీ మనం ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం క్రైస్తవులు మనం చెప్పుకుంటాం, యు లివ్ ఫర్ అవర్ గాడ్ అని. ఎవడైనా నన్ను వెంబడించాలంటే తను ఉపేక్షించుకొని తల సిలువెత్తుకొని నన్ను వెంబడించమన్నాడు. ఇది ఎప్పుడు ఎప్పుడు when it will be applied, this verse when it will be applied, అన్నీ బాగున్నప్పుడా, దిగంబరత్వం లేనప్పుడా, ఎవరు ఆకలిగా ఉన్నప్పుడా, ఎవరు అవసరం లేనప్పుడా, ఎవరికి వడ్డీకి ఇనప్పుడా, ఎప్పుడు ఇవి మన జీవితాల్లో అమలు పరచబడతాయి? జ్ఞాపకం చేసుకోండి. ఇవి మన జీవితాల్లో చెప్తూ ఆయన కట్టడలు, ఆయన న్యాయ విధులు అనుసరించేవాడై ఉండాలన్నాడు. ఆయన కట్టడలు అవే, దేవుని మందిరకు రావాలని, దేవుడిని ప్రేమించాలని. ఆయన న్యాయ విధులు ఏంటి? ఇవన్నీ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద చర్చ్. చర్చ్ ఈజ్ నాట్ వన్ పర్సన్, ఇట్ ఈస్ ప్లూరాలిటీ. వీఆర్ ఆల్ కాల్డ్ చర్చ్. ఈ సంఘం అనేది దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు ఉంది. దెర్ ఈస్ రికగ్నిషన్ ఫర్ దిస్ చర్చ్. ఇట్ ఈస్ పర్చేస్డ్ బై ద లార్డ్ జీసస్ క్రైస్ట్. భయం లేదని చెప్తాం, భయపడతాం. సరే, నేను ఇది ఐ డోంట్ వాంట్ అదర్ సైడ్ కనెక్ట్, మనమే ఉత్తరవాదనం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే సెకండ్ పార్ట్, ఇక్కడ ఏమని రాబడంటే, చేయవలసిన మంచి క్రియల్లో దేన్నైనా చేయకుడి నెడల అనగా పర్వతముల మీద భోజనం చేయటియు, తన పొరుగువాని భార్యను చెరుపటియు, దీనులను దరిద్రులను బాధపెట్టి బలత్కారం చేత నష్టం కలగజేయటియు, తాకట్టు చెల్లింపకపోవటయు, విగ్రహములు తట్టు చూచి హేకృత్యములు జరిగించుటయు, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకున్నటయు, లాభం చేపట్టటయు, ఈ మొదలగు క్రియలు చేసిన వాడు బ్రతుకుడు. ఈ హే క్రియలన్నీ చేసిన కనుక అవశ్యంగా వానికి మరణశిక్ష విధింపబడును. వాడు తన ప్రాణంకు తానే ఉత్తరవాదిగును. అయితే అతని వాడి క్రియలను బట్టి వాడు బ్రతుకడు. ఇది దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. ఎవరైనా దేవునికి వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు చేస్తే వాడు బ్రతుకడు. లెట్ us బి ప్రాక్టికల్. ఏదో వాక్యం చదువుకొని మూసేసుకొని వెళ్ళిపోయేలా కాదు. దేవుని యొక్క వాక్యానికి హత్తుకొని వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ వీ హ్యావ్ టు అప్లై ఇన్ అవర్ లైఫ్. లేకపోతే చదువుకోవటం ఎందుకు? దేవుని యొక్క వాక్యం చదువుకోవటం ఎందుకు మనకి? యాకోబు రాస్తాడు కదా, తన ముఖం చూసుకుని, అంటే దేవుని వాక్యం చూసి మర్చిపోయేవాళ్ళు. మనం అట్లా ఉండకూడదు. దేవుని పిల్లలు అట్లా ఉండటానికి వీల్లేదు. దేవుని పిల్లలు అనేటువంటి వాళ్ళు దేవుణ్ణి అనుసరించి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువులు వారు చేసిన క్రియలన్నీ ఆయన అడుగులు విడిచి వెళ్ళాడు. వీ హ్యావ్ టు బి ఫాలోవర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన చెప్పిన రీతిగా, ఇఫ్ ఎనీబడీ వాంట్స్ టు ఫాలో మీ, హీ హాస్ టు డినై హిమ్సెల్ఫ్, టేక్ అప్ హిస్ క్రాస్ అండ్ ఫాలో మీ. అది మనం చేయవలసింది. మరి ఆ విషయాలన్నీ చేయకపోతే, ఎవడైనా విగ్రహారాధికుడు అయి ఉండి అది చేయకుండా చేస్తే, అప్పివ్వమన్నాడు, అప్పియకుండా తన ఆహారాన్ని ఇతరులకు పంచిపెట్టక, వడ్డీకి
వడ్డీకి అప్పిచ్చి ఆయన కట్టడలు ఆయన న్యాయ విధులు అనుసరించక బ్రతికేవాడు వాడు ఏమవుతాడు? వాడు మరణానికి పాత్రుడవుతాడు. మొట్టమొదట మనం చూసింది ఏంటి? ఆ యోగ్యమైన క్రియలు చేసినప్పుడు హీఈస్ ఎలిజిబుల్ ఫర్ అదర్ లైఫ్. ద సెకండ్ పార్ట్ ఈస్ ఇఫ్ ఈస్ నాట్ ఫాలోయింగ్, he is not following. I tell you, see, ఇంకో మాట చెప్తాను మీకు. దిస్ ఇస్ అ టైం. ఇప్పుడు ఆయన కట్టడులు న్యాయ విధులు అనుసరించి నడవక అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధి కాకుండా యూ హ్యావ్ కమ్ ఆల్ ద వే ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దిస్ ఈజ్ అ లార్డ్స్ డే. ఏం పనులు కలిగి ఉంటాం మనం? ఆఫీస్కి వెళ్తే 9 నుంచి 5 వరకు ఆఫీస్లో ఉంటాం. దేవుని సన్నిధిలో 10 నుంచి 1 గంటకు ఉండలేకపోతామా? ఉన్నామా? సరే, ఏదన్నా అర్జెంట్ వర్క్ ఉందో ఏదో ఒకటి, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. వీఆర్ ఆల్ ప్రిపేర్డ్ అండ్ కేమ్ టు స్పెండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ టు హియర్ హిజ్ వర్డ్. మన జీవితాల్లో మరి మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మరి ఏం కలిగి ఉంటున్నాం? దేవుని సన్నిధిలో సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆయన కొరకే మనం వచ్చి ఉంటున్నామా? ఆయన మాటలు విని ఏదైతే మన జీవితాల్లో మనం చేయలేకపోతున్నామో అవి నిర్వర్తిస్తూ వాటిని మన జీవితాల్లో అమలుపరుచుకుంటూ మన జీవితాల్లో దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఇవన్నీ రాయబడి న్యాయ విధులు కట్టడాలంటే నేను చెప్పాను 21వ అధ్యాయంలో మీరు చదవండి. ఎన్ని ఉన్నాయో 20వ అధ్యాయంలో ఆయన మనకి ఇచ్చినటువంటి కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ ఉన్నాయి, ఆజ్ఞలు ఇవ్వబడినాయి నిర్గమకాండలో. తర్వాత 21వ అధ్యాయం నుంచి 23 అధ్యాయాల వరకు ఐ థింక్ అన్నీ కూడా ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన న్యాయ విధులు, ఆయన ఉపదేశాలు, ఆయన శాసనాలు ఇవన్నీ మనకు రాయబడి ఉన్నాయి. అవన్నీ మన జీవితాల్లో అమలుపరచుకోవాలి. అక్కడ రాసిన కొన్నే విగ్రహారాధన చేయకయు, తన సొమ్ముని వడ్డీకి ఏకయు, పేదలకి ఆహారం ఇవ్వటము, దిగంబరికి బట్టలు ఇవ్వటము, ఇంకా తర్వాత ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు నెరవేర్చువారంగా. ఇది ఎవరో చెప్పట్లేదు, యెహోవా ఆయన. ద వెరీ గాడ్ ఈస్ టెల్లింగ్ టు ఫాలో, టు అప్రోప్రియేట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. కనుక ఇంకొక పోర్షన్ ఉంది, ఇంకొక లేఖన భాగం మనం చదివాం, అది కూడా చూడండి. ఏమంటున్నాడు అది చదివేశాం కదా. 3వ విషయం ఫ్రమ్ 15th verse. పర్వతముల మీద భోజనం చేయకు, ఇశ్రాయేలు పెట్టుకున్న విగ్రహముల తట్టు చూడకు, తన పొరుగు వారి భార్యను చెరపకి, ఎవరినైనా బాధ పెట్టకు, తాకట్టు ఉంచుకునకి, బలత్కారం చేత నష్టపరచుకునకి, ఆకలి గల వానికి ఆహారం ఇచ్చి, దిగంబరికి బట్ట ఇచ్చి, బీదవాని మీద అన్యాయంగా చేయి వేయక, లాభము కొరకు అప్పియకు, వడ్డీ పుచ్చుకొనకి, నుండిన వాడే నా విధులను అనుసరించు, నా కట్టడలను అనుసరించు నుండిన ఎడల అతడు తండ్రి చేసిన దోషమును బట్టి చావడు, అతడు అవశ్యంగా బ్రతుకును. అంటే ఈ తండ్రి చేసినటువంటి దోషాలు ఇక్కడ మనం చదువుకున్నాం ఫస్ట్ పార్ట్లో. ఏమన్నా తండ్రులు ద్రాక్ష తినగా 2వ వచనం, పిల్లలు పళ్ళు పులిసినని మీరు చెప్పుచూ వచ్చేదరే, ఇశ్రాయేల్ దేశం గూర్చి ఈ సామెత మీరు ఎందుకు పలికిద్దరు? నా జీవంతోడు సామెత ఇశ్రాయేల్లో మీరు పలుకరు, ఇదే ప్రభువైన యెహోవా. మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపం చేయవాడు ఎవడో వాడే మరణం పొందును. ఎవడైతే పాపం చేస్తాడో వాడే మరణం పొందుతాడు. నా సామెత ప్రకారం కాదు. ఇందాక మనం చూస్తున్నాం, ఒకటి నీతిపరుడే అతను చేసిన క్రియలు చూసాం, ఒకడు ఆ నీతిపరుడే తను చేసినటువంటి క్రియలు చూసాం. 3వదిగా ఇక్కడ చూడండి, 15వ వచనం చదువుతున్నాను. పర్వతం లేదా భోజనం చేయకు, ఇశ్రాయేలు పెట్టుకున్న విగ్రహముల తట్టు చూడకి, తన పొరుగువాని భార్యను చెరపకి, ఎవరినైనా బాధ పెట్టకి, తాకట్టు ఉచ్చుకొనికి, బలత్కారం చేత నష్టపరచకి, ఆకలిగని వారికి గలవానికి ఆహారం ఇచ్చి, దిగంబరికి పట్టించి, బీదవాని మీద అన్యాయంగా చేయవేయక, లాభం కొరకు అప్పియకి, వడ్డీ పుచ్చుకొనికి నుండినవాడి నా విధులను అనుసరించు, నా కట్టడలను అనుసరించు నుండిన ఎడల అతడు తన తండ్రి చేసిన దోషం బట్టి చావడు, అతడు అవశ్యంగా బ్రతుకుని. ఇవన్నీ కూడా నా విధులను ఆచరించు, నా కట్టలను అనుసరించు నుండిన ఎడల. ఇవన్నీ కూడా ఆజ్ఞల్లో మనకి రాయబడి ఉన్నాయి, న్యాయ విధుల్లో రాయబడి ఉన్నాయి.
ఇవన్నీ మనం చేయాలి. మనం వడ్డీకి ఇవ్వకూడదు, మన విగ్రహారాధన చేయకూడదు, ఇతరుల భార్యను చెరపకూడదు, అన్యాయంగా ఎవరిపైన ఎవరికి న్యాయం తీర్చకూడదు, ఆహారం కావాలన్న వాడికి ఇవ్వాలి, బట్టలు లేని వాడికి బట్టలు ఇవ్వాలి. ఇవన్నీ కూడా మనం చేయవలసిన విషయాలు. ఇవన్నీ చేయకపోతే నిజంగా మనం మరణానికి యోగ్యులేమే. కనుక మన జీవితాల్లో మనము కనిపెడుతుంటున్నామా? సంఘంగా కనిపెడుతుంటున్నామా? వ్యక్తిగత కుటుంబంగా కనిపెడుతుంటున్నామా? ఎవరు ఆకలిగా ఉన్నారు, ఎవరు బట్టలు లేకున్నారు, ఎవరికి ఏం లేదు, వారి విషయమై దేవుడు చెప్పిన రీతిగా న్యాయవిధుల కట్టలను అనుసరించిన 3 types of things it has been recorded. ఒకటి న్యాయవంతులై చేసింది, ఒకటి తండ్రి చేసినవి చేయక కుమారుడు చేసినవి అతడు బ్రతికి కావాలి. ఆఖరిగా ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, ఆఖరి మాట 21 నుంచి 23 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నింటినీ విడిచి నా కట్టడలన్నింటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయం జరిగించినట్లా అతడు మరణము నొందడు, అవశ్యంగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధంలో ఒకటి జ్ఞాపకంలోనికి రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టులు మరణం నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలుగున వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకటే నాకు సంతోషం. ఇదే ప్రభువైన యెహోవాకు. ఇందాక నుంచి మనం చెప్పుకున్నటువంటి మాటలన్నీ కూడా ఈ కొత్త సంవత్సరంలో పాండమిక్కో ఇంకో 2.0నో ఇంకా ఏమో మన మందిరంలోకి వస్తూ ఉంటున్నాం, మందిర ఆవరణలోనికి వస్తూ ఉన్నాం. ఇందాక నేను మీకు చెప్పిన రీతిగా ఓన్లీ 1 person who stands here who prays for the people. అందరికీ భయమేనా? ఆయనకు మాత్రం లేదా అంటే ఆయన గొప్ప చేయట్లేదు. అది సంఘ కాపరిగా తనకున్నవలసినటువంటి లక్ష్యం, అది లక్షణం. హీ స్టాండింగ్, లిటరల్లీ స్టాండింగ్. ఆయన పిక్కిట్ ఏం వేసుకోవట్లేదు, అట్లానే ఉంటున్నారు, అట్లానే మాట్లాడుతున్నారు. దేవుడు అతన్ని ప్రొటెక్ట్ చేస్తలేడా? తప్పక చేస్తున్నాడు. ఎవరి బాధ గురించి ఐ టెల్ యూ, సీ వన్ మోర్ థింగ్ ఐ టెల్ యూ. నా జీవితంలో ఎంత కష్టం వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా నేను సంఘం పైననే ఆధారపడతాను. ఐ కాల్ పర్సనలీ, ఐ కాల్ దెమ్, ప్లీజ్ ప్రే ఫర్ మీ, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్. ఇంకా అన్నిటికంటే గొప్ప విషయం చెప్తాను. నా సంఘ కాపరి అయిన బ్రదర్, ఇక్కడ ఉన్నటువంటి బ్రదర్ మార్టిన్ గారు నాకు ప్రార్థన చేస్తే, అది పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడినటువంటి క్రమం, అది పెద్దలు హస్తనిక్షేపణ చేసి ప్రార్థించినట్లా ఆ వ్యాధి తగ్గుతుంది అన్నటువంటి యాకోబు రాసిన క్రమంలో ఐ ఆల్వేస్ కమ్. నేను మీకు తెలుసా, చాలా ఎదురు తిరిగే స్వభావం కలిగినటువంటి వాడిని నేను. ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి కూడా నన్ను ఎవరు ప్రేమించరు. ఎందుకంటే ఏదైనా ఉంటే సూటిగా చెప్తాను. ఎవరు ప్రేమిస్తారు? Nobody loves me right from the beginning. My father didn't love me, but my Lord loved me so much. He said, I am there for you. And God has given me church, Carmel Prayer House. మీరందరూ కూడా నాకు చాలా ప్రియులు. I love you all. In this afternoon time I declare that I love everyone, each and everyone. నాకు మీరంటే అంత ప్రేమ, నా సంఘస్థులు అంటే అంత ప్రేమ, నా సంఘ కాపురు అంటే ఇంకా చాలా ప్రేమ. I have faith in him. I love him because he takes all the supplications of the church. Personally he prays for me, for you all. కనుక ఈ తలంపులు కలిగినటువంటి వారమే ఇటువంటి అనుభవంలోనికి వచ్చి మీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్పేసి నేను ముగిచ్చేస్తా. 12:20 అవుతుంది, 1 minute. మనకు తెలిసినటువంటి దావీదు తెలుసు కదా. దావీదు ఎటువంటి వ్యక్తి అయినా దేవుని ద్వారా తన హృదయానుసారుడు అనబడినటువంటి వాడు. బెత్షెబాతో పాపం చేసినప్పుడు ఆయన 51 కీర్తన రాశాడు. రాసినప్పుడు ఐ వాజ్ వండర్డ్. ఎందుకంటే ఏ పాపమైనా కానీ
మనం బట్టలు ఇవ్వకుండా, ఆహారం పెట్టకుండా, దేవుని కట్టడలు న్యాయ విధులు అనుసరించి నడవకుండా ఇవి చేసేవి మనం ఏమనుకుంటామంటే ప్రజలకు కాదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్లీ వీఆర్ డూయింగ్ ఎగ్నిస్ట్ అవర్ గాడ్. మనం చేసే ప్రతి పాపం, వెదర్ ఇట్ ఈస్ అ ట్రివియల్ సిన్ ఆర్ అ బిగ్ సిన్, వీఆర్ కమిటింగ్ ఎగ్నిస్ట్ అవర్ గాడ్. ఈయన పాపం చేసినప్పుడు దేవునితో మొరపెట్టుకుంటూ ఉంటున్నాడు. ఈయన మొరపెట్టుకొని ఏమంటున్నాడు ఆయన? ఒక మాట చూద్దాం. 51 Psalm 51. ఈయన ఏమంటున్నాడంటే చూడండి, 9వ వచనం చదువుతున్నాను. 51 and 9th verse. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించము. అప్పుడు ఏం చేస్తాడంటే అప్పుడు 13వ వచనం, అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించదు, పాపుల్ని తట్టు తిరుగుదురు. ఏంటంట? అతిక్రమం చేయవారికి ఏం చేస్తాడు? నీ త్రోవలను బోధిస్తాడు అంటున్నాడు. దాన్ని సరిచేయ ఒక అవకాశమే నువ్వు ఇస్తే అతిక్రమం చేసేవారికి నీ సత్యాన్ని నేను బోధిస్తాను అంటూ ఇంకొక మాట ఉంది. మొదటి రాజులు చూడండి, మొదటి రాజులు 1 Kings 15th chapter. Fourth verse. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి ఎందు తప్ప తన జీవితములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొంచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞల్లో దేని విషయం అందును తప్పిపోకుండాను. ఆయన యథార్థవంతుడయ్యండి, తన జీవితంలో ఏ విషయంలో తప్పిపోలేదు. ఇంకా ఆయన న్యాయవంతుడిగా జీవించాడు. వాట్ ఏ టెస్టిమనీ, గాడ్ హిమ్సెల్ఫ్ ఇస్ టెస్టిఫైయింగ్ అబౌట్ హిమ్. మరి మనం కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో తీర్మానం చేసుకుందామా? ప్రభా, మేము కూడా నీ యొక్క త్రోవలు, నీ కట్టడలను, నీ న్యాయ విధులను అనుసరించే వారంగా నువ్వు చెప్పిన రీతిగా ఆహారం లేని వారికి ఆహారం పెడతాం ప్రభా, బీదల్ని కనికరిస్తాం, లేని వారికి అప్పు కాదు మా దగ్గర ఉన్నది ఇచ్చేస్తాం, న్యాయం తెచ్చే విషయంలో అన్యాయం చేయము, న్యాయమైన తీర్పే తీరుస్తాం. ఇవన్నీ కూడా మేము చేస్తామని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం చదువుకున్న రీతిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 Corinthians 15th chapter 11th chapter 11th chapter 31వ వచనం. అయితే మనల్ని మనమే విమర్శించుకునేట్లా తీర్పు పొందకపోదు. 32 మనం తీర్పు పొందినట్ల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుపుకున్నట్లు ప్రభు చేత శిక్షించబడుచున్నాం. ఏమంటున్నాడు? మనల్ని మనమే విమర్శించుకునేట్లా తీర్పు పొందకపోదు. మనల్ని మనం విమర్శించుకుందాం. మనలో ఉన్నటువంటి పాపం కానీ, మనలో ఉన్నటువంటి అన్యాయం కానీ, మనలో ఉన్నటువంటి ఎదురుదినిగే స్వభావం కానీ ఏది కూడా మన జీవితంలో ఉండకుండానట్లుగా ఈ సమయంలో, అపాయకరమైన సమయం నేను చెప్పను. బికాస్ అన్లెస్ గాడ్ ఎలోస్ సంథింగ్ అండ్ ఆల్సో హీ హాస్ ప్రామిస్డ్ us, హీ ప్రొటెక్ట్స్ us కదా. 49, 15, 16 వచనంలో ఆయన తన స్త్రీ తన బిడ్డనైనా మరుస్తేమో నేను నిన్ను మరువను, నేను నిన్ను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారములు నా ఎదుటున్నవి. See, your boundaries are right in front of me కదా. You are ascribed in my palm. ఇక్కడ ఆయన ఇట్లా చేతిలో బౌండరీస్ చూస్తాడు, మనకి ఏం కీడు కలదు. సో ఐమ్ టెల్లింగ్ యూ ఇన్ దిస్ ఆఫ్టర్నూన్ టైం, ఐఎమ్ గోయింగ్ త్రూ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ మై లైఫ్ మెడికల్గా.
But God is so gracious unto me. He has provided me, protected me so far, so that I am able to stand before you all. నా గురించి ప్రార్థన చేయండి, నా ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి. అదేవిధంగా నన్ను సంరక్షించే నా కుటుంబాన్ని, అదేవిధంగా నా సంఘాన్ని, మన సంఘంలో ఉన్న ప్రియులందరి విషయమై మనం ప్రార్థించేలాగా ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఈ వాక్యం ఆయన దీవించునుగాక.